క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మరి శనివారం మరియమాత యొక్క మాసంలో మనము ఆ తల్లి మరియమాతను ధన్యురాలు అనేటువంటి ధ్యానాంశము మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకసారి మనం విన్నటువంటి యొక్క మొదటి పట్టణాన్ని కనుక మనం గమనించినట్లయితే, మొదటి పట్టణము యావేలు గ్రంథము. యావేలు అనగా యావే దేవుడు అనేటువంటి అర్థం ఉంది. అయితే యొక్క యావేలు గ్రంథము యావే దేవుని యొక్క ప్రభు దినాలు దగ్గర ఉన్నాయి, వాటిని గుర్తించేటువంటి సమయము ఆసన్నమైంది అని ప్రజలందరినీ కూడా మేలు కొలుపుతూ ఉంది. అది ఈరోజు మనం విన్నటువంటి యొక్క మరి 3వ అధ్యాయము 12 నుంచి 21 వచనాల్లో కూడా ఆ యొక్క విషయాల గురించి తెలియపరుస్తుంది. అయితే మొట్టమొదటిగా మనం విన్నటువంటిది ఈ యొక్క జాతులకు, అంటే ప్రజలందరికీ కూడా యావే ప్రభువు ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు జనులు మిగట దుష్టులుగాన మరి పండిన పంట వలె వారిని కొడవళ్లతో కోసివేయుడు. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యావే ప్రభు తన యొక్క ప్రజలకు ఇదిగో దుష్టులుగా ఉన్నటువంటి వారిని, దేవునికి వ్యతిరేకముగా వెళ్ళేటువంటి వారిని, దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించేటువంటి వారిని కొడవళ్లతో పంట కోసినట్లు కోసి పారవేయుడు అని చెప్తూ, మరి ఇటువంటి సందర్భంలో ఇదిగో యోధా ప్రజలలోని దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు, దేవుని యందు విశ్వాస పాత్రులుగా జీవించినటువంటి ప్రజలకు ఆయన ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రజలకు ఒక అభయాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అదే ఆయన చెప్తున్న ఏంటంటే, ప్రభువు తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు రక్షణ దుర్గమగును. అంటే దేవుడు తనను యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి, తాను ఎన్నుకున్నటువంటి, తనకు ప్రీతి పాత్రముగా ఉన్నటువంటి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ఆయన రక్షణ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. వారిని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉన్నాడు, వారికి ఎల్లప్పుడూ కూడా తోడు నీడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకి ఎటువంటి బాధలు కలిగినా, మనకి ఎటువంటి అనర్థాలు కలిగినా, ఎటువంటి వ్యాధి బాధలను మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా మనము విశ్వాస పాత్రులుగా ఉన్నప్పుడు మనము గుర్తించుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, దేవుడు మనకి రక్షణ దుర్గముగా ఉన్నాడు. అయితే యొక్క రక్షణ దుర్గము, అందుకనే 17వ వచనంలో చెప్తున్నాడు, ఏ విధముగా మీరు ఆ యొక్క ప్రభువును గుర్తిస్తారు. ఇశ్రాయేలులారా, అప్పుడు మీరు నేను మీ దేవుడని ప్రభువునని గుర్తింతురు. నేను నా పవిత్ర నగరమైన సియోనును వసిత్తును, యెరూషలేము పవిత్ర నగరమగును, అన్ని జాతులు దానిని జయింపజాలవు. ఒకసారి గనక గాబ్రియేలు దేవదూత చెప్పినటువంటి మాటల్ని కనుక మనము నెమరు వేసుకున్నట్లయితే, ఇదిగో నీవు గర్భము దాల్చెదవు, నీ గర్భమునందలి శిశువు యేసు అని పేరు పెట్టుము, మహనీయుడై మహోన్నతుడైనటువంటి కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.
సర్వదా యాకోబు వంశీయులు ఆయనను పాలించు. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క యావేలు గ్రంథము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి దేవుని గురించినటువంటి ఆ యొక్క గుర్తు ఏంటి అంటే, ఇదిగో ఆయన పవిత్ర నగరమైనటువంటి సియోను వసింతును, ఆ యెరూషలేము పవిత్రమైనటువంటి నగరాన్ని అన్ని జాతి ప్రజలు లేక రాజులు దానిని వసింపలేరు. అదే గాబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు కన్యమరియమ్మ దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో ఈ యొక్క కుమారుడు యాకోబు వంశీయులను పాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఇదిగో ఏ విధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి రాజులు కానీ, ఈ లోకపరమైనటువంటి శక్తులు కానీ ఏది కూడా ఆయనను జయింపలేవు. ఎందుకంటే ఆయన యొక్క రాజ్యానికి అంతమే లేదు. అదే క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క గొప్ప గుర్తు, ఆ యొక్క మరి ముఖ్యంగా ఈరోజు మనం కన్యమరియమ్మ గురించి ధ్యానం చేసుకుంటున్నాము కాబట్టి, ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క గర్భములో పుట్టినటువంటి ఈ యొక్క శిశువు దేవుని యొక్క పవిత్రమైనటువంటి కుమారుడుని పిలువబడును, మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కుమారుడిని పిలువబడును. అతని యొక్క రాజ్యమునకు అంతమే లేదు. అందువలన కన్యమరియమ్మ ధన్యురాలైంది. ఎందుకంటే ఆమె గర్భము నుండి పుట్టినటువంటి ఆ యొక్క పవిత్ర శిశువు, ఆమె యొక్క గర్భము నుండి ఇదిగో దేవుని యొక్క కుమారుడు, ఆ యొక్క యావే ప్రభువే ఆమె యొక్క గర్భము నుండి పుట్టి ఆ దేవుడే మనిషి రూపములో మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, ఆ విధముగా కన్యమరియమ్మ ధన్యురాలుగా వేణోళ్ళ కొలవబడుతూ ఉంది. అందరి నోటిలో కూడా ఆమె కొలవబడుతూ ఉంది. ఎందుకంటే ఆమె గర్భము నుండి పుట్టినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి మహోన్నతుని యొక్క కుమారుడు శిశువు ఆమె గర్భం నుంచి వచ్చాడు. అయితే కన్యమరియమ్మ యొక్క ఈ ధన్యత అనేటువంటిది ఈరోజు మనం సువిశేషపట్నంలో విన్నాము. ఒక స్త్రీ వచ్చి, ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను చూస్తూ ఉంది. ఇదిగో క్రీస్తు ప్రభు బోధించేటువంటి ఆ యొక్క బోధనలు వింటూ ఉంది. అది క్రీస్తు ప్రభు ద్వారా వెళ్ళగొట్టినటువంటి దెయ్యాలను కూడా చూసింది. ఇంత అద్భుతాలు చేసినటువంటి ఆయనను చూసి, నిన్ను కన్నటువంటి ఆ యొక్క తల్లి, నీకు పాలించినటువంటి ఆ యొక్క తల్లి యొక్క స్థానములు ధన్యమైనవి. ఎందుకంటే ఇది ఒక సామాన్యమైనటువంటిది కాదు. ఇదిగో ఏది లోకములో ఏ యొక్క వ్యక్తి కూడా చేయలేనటువంటి అత్యంత మహిమకరమైనటువంటి అత్యంత గొప్పదైనటువంటి కార్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు అని ఆమె తెలియపరుస్తుంది. అయితే క్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు? ఆమె కంటే కూడా ఎవరు గొప్పవారు? దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. ఓకే, ఆమె ధన్యురాలు, కానీ దేవుని యొక్క వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు అని క్రీస్తు ప్రభు నొక్కి ఒక్కాడిస్తూ ఉన్నారు. అది క్రీస్తు